హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. కొత్త కథ ఏం చెప్పానా? ఏం కథ చెప్పుకుందాం? బంగారం కథ చెప్పనా? బంగారం కథ. ఈ కథ అంతా బంగారం మీద నడిసిద్ది, అందుకని బంగారం కథ. ఒక ఊళ్ళో భార్యాభర్తలు రాధాకృష్ణ. బాగుందా పేరు? మార్చేద్దామా? బాగుంది. నీ కృష్ణుడు అంటే ఇష్టంగా. రాధాకృష్ణ మంచి ప్రేమికులు కదా. రాధేమో ఒక ఫంక్షన్కి సర్దుకుంటా ఉంటుంది ఇంట్లో. ఒక ఫంక్షన్ ఉందన్నమాట ఒక 5 రోజులకి. ఆ ఫంక్షన్ ఎవరిదంటే వాళ్ళ అన్నయ్య ఇన్వైట్ చేశాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది, 5వ రోజు స్నానం చేపిస్తున్నాము, నువ్వు సర్దుకొని వచ్చేసి ఒక 4 రోజులు ఉందు. కానీ ఎప్పుడో సంవత్సరం అయింది నువ్వు వచ్చి. ఎండాకాలం ఎప్పుడో వచ్చావు, మళ్ళీ రాలేదు. కాబట్టి మేనగోళ్ళతో ఆడుకుందు కానీ కాసేపు కొన్నాళ్ళని ఒక 4 రోజులు ఉండేలాగా సర్దుకోమని ఉత్తరం రాస్తారు. మేనగోళ్ళ ఫంక్షన్ కదా, మేనత్త ఫంక్షన్కి వెళ్ళాలి కదా, నీట్గా తయారయ్యి గిఫ్ట్ ఇవ్వటం, తర్వాత తినేసుకోవాలి కదా ముందు నీట్గా అన్ని బంగారం బట్టలు. ఆ ధ్యాసలో పడిపోయి భర్తను ఒకటే తిట్టుకుంటా ఉంటుంది. ఆ పని చేస్తా తిట్టడం, ఈ పని చేస్తా తిట్టడం. కృష్ణాని రాధకి నగలేమీ కొనలేదంట పెళ్ళప్పటి నుంచి. కృష్ణ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన నగలే ఉన్నాయంట. కొత్త వస్తువు ఏదీ లేదు ఫంక్షన్కి వెళ్తే పెట్టుకోవడానికి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టిన నగలు వేసుకొని వెళ్ళాల్సి వస్తుందని బాధ ఇప్పుడు ఇంకి. అందరూ ఆలోచించారు. కొంతమంది లేటెస్ట్ అప్డేట్ కావాలి, ఫంక్షన్ అంటే కొత్త మోడల్ ఏంటిది మార్కెట్లో అని ఎత్తుక్కుంటారు. రేపు ఫంక్షన్ అంటే నిజంగానే కొంతమంది షాపింగ్కి వెళ్ళిపోతారు. ఉన్నటిల్లో జాగ్రత్తగా కొత్తదేనే ఉంటుంది, ఉన్నటిల్లో ఎత్తుక్కుందాం అని ఉండదు. పాత చీరలో కూడా డిజైనర్ బ్లౌజ్ చేయించుకోవచ్చు చీర కొనకుండా, కానీ అట్లా చేయరు. మళ్ళీ కొత్తదే కొనాలి, కొత్తదే ఉన్న బంగారం కొనాలి, కొత్త చెప్పులు కొనాలి, బట్టలు పెట్టుకెళ్ళడానికి కొత్త బ్యాగ్ కొనాలి. అట్లా ఆలోచన ఉంటుంది కొంతమందికి. రాధ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఊరు వెళ్తుంది పుట్టింటికి, లేటెస్ట్ అప్డేట్ కావాలి, ఒడ్డు మీద ఏం వేసుకెళ్ళానో చూస్తారు వాళ్ళంతా, నాకు హారం కావాలి అని పోరు పెడుతుంది. పని చేయటం తిట్టడం, పని చేసుకోవటం తిట్టడం. కృష్ణ విన్నాడు. నేను ఒక చిన్న బడిపంతులు ఉద్యోగం నాది, నువ్వు అడిగిన అన్నీ చేస్తే మనం తినటానికి ఉండదు, జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళటానికి ఉండదు, పిల్లలకి పండక్కి పప్పలు వండుకోవడానికి ఉండదు అని వివరంగా చెప్తాడు. ఆ మాటకి రాధకి చాలా బాధ వచ్చింది. నేను అత్యాసపోతున్నాను, మనకి లేదు కదా నిజంగానే, కృష్ణ ఎక్కడి నుంచి తీసుకొస్తాడని కొంచెం బాధపడిపోద్ది. అనేసింది కదా, దానికి బాధపడతా ఉంటుంది. అయితే బీరువా అంతా చూసుకుంటుంది, పాతది ఏమన్నా మార్చుకొని కొత్తది చూపించుకుందామా అన్నట్టు. అది కూడా ఐడియానే, కానీ అది తప్పు ఆలోచన. తరుగుపోయిద్ది, మరుగుపోయిద్ది, స్క్రాప్ కింద చాలా తీసేస్తాడు. అదంతా మేకింగ్ ఛార్జ్ పోయిద్ది, నష్టమే కదా కస్టమర్కి. కానీ కొత్త వస్తువు చూపించుకోవటానికి కొంత ఖర్చు తగ్గిద్ది, కొనుక్కుంటే ఇది కొంచెం అడ్డం పడిద్ది, కానీ ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి కదా. అంతే. ఆ అమ్మాయి పాతది మార్చేసుకుందామని చెప్పి వాళ్ళ అమ్మది పెళ్ళప్పుడు పెద్ద పెద్ద కడియాలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇది కరిగిచ్చేసి మంచి హారం తీసుకురా అంటది. ఇప్పుడంటే బంగారం వెండి పెరిగింది, కానీ అప్పట్లో వెండి తక్కువ రేటు, బంగారం కూడా అంత ఉండేది కాదు. కానీ వెండికి అసలు రేట్ లేదు, తక్కువ. 1000 రూపాయలు పెడితే ఎక్కువ వచ్చేస్తున్నట్లే, బాగా పెద్ద పెద్ద పట్టీలు అయ్యి. అయితే ఇప్పుడు 5000 6000 పెట్టినా కూడా రావట్లే పట్టీలు. మనం వెళ్ళాం కదా పట్టీలకు చూస్తే. పాత కడియాలు మార్చేసి హారం తీసుకురా అని చెప్పింది కృష్ణతో. సరేనని వెళ్తాడు. మరి ఆగట్లేదుగా ఆ అమ్మాయి, కొత్తది చూపించాలి పుట్టింట్లో ఫంక్షన్. కానీ వెళ్తే అక్కడ గోల్డ్ స్మిత్ ఏమని చెప్పాడు, ఇది కరిగిచ్చి కొత్త వస్తువుకి ఏది రాదు, బంగారం రానే రాదు. అయ్యో, చిన్న బంగారం కూడా సరిగా రాదు. కాబట్టి పిచ్చి నగలు ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్, కాబట్టి ఇది నువ్వు నాకు ఇస్తే కరిగిచ్చేసి వెండికి లెక్క కట్టి నీకు డబ్బులు ఇస్తా. కొంచెం డబ్బులు ఖర్చు పెడితే పిచ్చి నగ వచ్చింది. ఇది కూడా 10 ఏళ్ళు ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని వాడితే 10 సంవత్సరాలు ఉంటుంది. పిచ్చి నగ అయినా 1 గ్రామ్ గోల్డ్ కదా, బంగారం లాగానే ఉంటుంది ఫంక్షన్లో అని చెప్పి నచ్చ చెప్పి, మరి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని సలహా చెప్పాడు. మరి డబ్బులు లేవు కదా కృష్ణ దగ్గర, కాసారి చెప్పాడనమాట. సరేనని ఒప్పుకున్నాడు. సరే చెప్పలేదు. వెండిని కరిగిచ్చేసి
దానికి ఎంత డబ్బులో బిల్లు రాసుకొని ఆ డబ్బులు ఇచ్చేశాడు. 1 గ్రామ్ గోల్డ్కి ఎంతో, అది 1 గ్రాము బంగారమే కదా, అది కట్టి హారం తీసుకున్నాడు, కొంచెం లాంగ్ హారం. అది బంగారం లాగానే ఉంది. ఎంత 1000 రూపాయలు పెడితే వచ్చేసింది. తీసుకొచ్చి రాగానే నిజం చెప్పాడు. ఆ వెండికి ఏమీ రాదు నగ, చిన్న పోగు ముక్కు కూడా రాదు సరిగా, అందుకని పిచ్చి నగే తెచ్చాను. మళ్ళీ నువ్వు ఇది బంగారం అని అక్కడే చెప్పమాక పిచ్చిదనే చెప్పేసేయి, వెండిని కరిగించి డబ్బులు తెచ్చాను, ముంతలో దాచిపెట్టి డబ్బులు అని చెప్పి ఇస్తాడు. దీనికి ఇంత ముందు నాటికి 4 ఏళ్ల నాటికి పాప ఫంక్షన్ ఏమన్నా వస్తుంది కదా మన ఇంట్లో కూడా, అప్పటికి ఏదన్నా దాచిపెట్టుకుని దీనికి కొంత డబ్బులు కలుపుతాను అని చెప్పి దాచిపెట్టమంటాడు. బాగుందిగా. అయితే ఈ అమ్మాయి చూసుకుంది, అద్దంలో చూసుకుంది, మేలిం బంగారం లాగానే ఉంది. వరండాలో తిరిగింది, వెనక పెరట్లోకి తిరిగింది, అద్దాలు పట్టుకొని చూసుకుంది. పుట్టింట్లో ఘనంగా చూపించుకోవాలని కోరిక, పిచ్చిదైనా కూడా బంగారం లాగా కనపడుతుంది. పక్కింటి ఆవిడకి వెళ్ళి చూపించింది. పక్కింటి ఆవిడకి దాదాపు 100 సవర్ల పైన ఉంది బంగారం. అయినా కూడా ఈమె వేసుకొని కనపడుతుంటే దగ్గరికి వచ్చి చూసి ఎంత బాగుందో అని చెప్పిందంట. అంటే ఇది పిచ్చిది కాదు, బంగారపుదేనని నమ్ముతారు అందరూ. అసలు బంగారాలు వేసుకునే వాళ్ళందరూ కూడా నమ్ముతారు అని చెప్పి హ్యాపీగా పుట్టింటికి వెళ్ళిద్ది ఫంక్షన్కి. ఆ ఫంక్షన్ టైంకి కృష్ణ కూడా వెళ్తాడు. ముందు తిని వెళ్ళిపోద్ది రాధ, కృష్ణ ఫంక్షన్ టైంకి వెళ్తాడు. వెళ్ళాక వాళ్ళ అన్నయ్య భార్య ఉంటుంది కదా రాధకి వదిన, అయితే కుళ్ళుకుంటది చూసి. ఆడపడుచు కొత్త హారం చేయించుకొని వచ్చింది. అసలు ఫంక్షన్ మన ఇంట్లో, నువ్వేమీ కొనలేదు నాకు పిల్లకి, మన ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళు కొనుక్కొని వేసుకొని వచ్చి ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ అని చెప్పి గోల చేసిద్ది ఇంట్లో. అంటే వాళ్ళ రూమ్లో అరవటం అన్నమాట. ఇప్పుడు కొనాల్సిందే నువ్వు, లేదంటే ఫంక్షన్ కూడా ఏమీ లేదు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేస్తా, నువ్వు పిల్లకైనా నాకైనా లాంగ్ హారం కొనాల్సిందే అని చెప్పి గోల చేసింది. ఈ గోల పడలేక రాధా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊళ్ళో శెట్టి గారి దగ్గరికి వెళ్తాడు. వీళ్ళూళ్ళో కంసాలి పిచ్చి నగలు షాపులు ఉంటాయి కదా, వెళ్ళి డబ్బులు సరిపోవు, పంట డబ్బులన్నీ పట్టుకొని వెళ్తాడు. అవన్నీ ఖర్చు పెట్టినా ఇంట్లో తినడానికి ఇబ్బంది. ఈ సంవత్సరం పంట డబ్బులు సంవత్సరం అంతా వాడుకోవాలా మళ్ళీ పంట వచ్చేదాకా, కానీ నగ కొంటే ఈ డబ్బులన్నీ అయిపోతాయి, సంవత్సరం అంతా కష్టపడిన వ్యవసాయ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. అందుకని పిచ్చి నగల దగ్గరికి ఇతనే డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొనే స్తోమత లేదు, ఇవన్నీ అయిపోతాయి బంగారుపై, కాబట్టి 1 గ్రామ్ గోల్డ్లో చూపించండి శెట్టి గారు అని కౌంటోడు కొట్టుకు వెళ్ళిపోతాడు. బంగారం కౌంటోడు కొట్టాడు ఉంటాడు కదా ఒకడు, పిచ్చి నగలు వేసుకొని వెళ్తే బాగుంటుందండి అయ్యగారు, ఇది కూడా పెద్ద హారమైనా లాంగ్ హారమైనా స్టప్పులు గొలుసైనా అన్నీ ఉన్నాయని మోడల్స్ అన్నీ చూపించి ఒక 500కి ఇస్తాడనమాట హారం. ఇచ్చి ఆ డబ్బుల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపో, ముందు నాటికి ఏదైనా కొనుక్కుందులే బంగారుపుది, ఇప్పుడైతే ఫంక్షన్కి అమ్మాయికి బాగుంటుంది, ఫంక్షన్ పిల్లది కదా, పిల్లకి సరిపోయేలాగా చిన్నది ఇచ్చాడు. 500కి ఇంతది బాగానే వచ్చింది, మామిడి పిందెల నెక్లెస్ లాగా చిన్నది. తీసుకొని ఇంటికి వచ్చి చెప్పేస్తాడు, ఇది పిచ్చిది కొన్నాను, పిల్ల ఫంక్షన్ కాబట్టి పిల్లకి మెడలో పెట్టు, నీకు ఇంట్లో ఉంది కదా అది వేసుకో, పిల్లకి ఒంటి మీద ఏదో వేసాం కొనుక్కొని అనుకుంటారు, కానీ ఇది పిచ్చిది, ఈసారికి ఇట్లా సరిపెట్టు, ముందు 4 ఏళ్ళు అయ్యాక ఇంకొంచెం అయ్యాక పంట డబ్బులు నెలకి సంవత్సరానికి ఇంత దాచి పెడదాం, కూరగాయలు అమ్ముతాం కదా, నెలకి ఇంత అనేసరికి సంవత్సరానికి చెరుకు వరి డబ్బులు వస్తాయి కదా, అది కొంచెం కలిపి పిల్లతో పాటు నీకు చేపిస్తాను, ఇద్దరికి చేపిస్తాను, 4-5 ఏళ్ళకి టెన్షన్ తీసుకో మాకిక, మాక ఫంక్షన్ని నిదానంగా జరగనియ్యి, గోళ్ళు ఉండకూడదు అని చెప్పి, మొదటి పండుగ మన అమ్మాయిది ఇది అని చెప్పి చెబుతాడు వివరంగా. సరేనని ఒప్పుకుంటాడు. ఫంక్షన్ తయారైపోయింది, పొద్దునకి రెడీ అయిపోయారు, ఎవరి కాళ్ళు ఉన్నాయి వేసుకొని రెడీ అయిపోయారు. రాధా వదిన ఒకటే హారం మోడల్, షాప్లో మరి అదే మోడల్ వచ్చింది, బంగారంలో దొరకదు కానీ ఒకటేలాగా పిచ్చి సిమిలర్ మోడల్స్ దొరుకుతాయి, చాలా ఊళ్ళల్లో దొరుకుతాయి, ఒక ఊళ్ళో ఉన్నా ఇంకో ఊళ్ళో అయినా దొరుకుతాయి. అట్లా ఆశ్చర్యపోయారు వచ్చిన పేరెంట్ వాళ్ళు అందరూ, వదిన మరదళ్ళు అసలు ఒకటే హారం వేసుకుని ఘనంగా రెడీ అయ్యారు పిల్ల ఫంక్షన్కి.
వదిన మరదళ్ళు అంటే వీళ్ళే అని ఘనంగా గొప్ప మాటలు చెప్పుకున్నారు. ఫంక్షన్ అంతా అయిపోయింది, ప్రశాంతంగా భోజనాలు అయినాయి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, పిల్లతో తాంబూలం ఇప్పించారు, బాగుంది. అయితే ఒకళ్ళ నగ చూసి ఒకళ్ళు కుళ్ళు, ఎవరి మీద ఒంటి మీద ఉన్న నగ పిచ్చిదని వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. రాధ వాళ్ళ పుట్టింట్లో తెలీదు, పుట్టింట్లో వదినేసుకున్న పిచ్చినగా బంగారపు అనుకుని రాధ అనుకుంటుంది. అయితే తెల్లారి ఫంక్షన్ అంతా అయిన తర్వాత తెల్లారి నిదానంగా స్నానానికి వెళ్ళినప్పుడు రాధ ఏం చేసింది, వదింది బంగారపు దాన్ని అనుకుంది కదా, సేమ్ మోడల్ పిచ్చినగా అందులో పెట్టేసి అది బంగారపు అనుకొని తిని దగ్గర మెడలో పెట్టి బ్యాగ్లో పెట్టేసుకుంది. రాధ సాయంత్రం స్నానానికి వెళ్ళినప్పుడు రాధ వాళ్ళ వదిన రాధది తీసేసుకుంది, అదే ప్లేస్లో పిచ్చిది పెట్టి రాధ బంగారపుది కొనుక్కుంది అనుకొని వదిన కూడా అది తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసుకుంది. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు పెట్టేశారు బంగారపుది అనుకొని. ఫంక్షన్ అంతా అయిపోయింది కానీ ఇంటికి వెళ్ళి ఒకళ్ళదొకళ్ళకి వెళ్ళేది, కాకపోతే పిచ్చినగే కానీ రాధదేమో వదిన దగ్గరికి వెళ్ళింది, వదినదేమో రాధ దగ్గరికి వెళ్ళింది. ఏమనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ, పిచ్చినగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళ మంచి బంగారం నా దగ్గరికి వచ్చింది, మేలిం బంగారం అని అనుకుంటున్నారు. ఫంక్షన్ అయిపోయింది, 4 రోజులు ఉంది, ఆడుకుంటా పాడుకుంటా మేనగోడలతో ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. రాధాకృష్ణ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే కొత్త బంగారు గొలుసు కొనమని రాధ అడగలేదు ఎప్పటికీ, వదిన కూడా అడగల పుట్టింట్లో. ఎందుకంటే వాళ్ళ ఒంటి మీదకి బంగారపుది వచ్చింది, ఒకళ్ళది మార్చుకున్నాం కదా అనుకుంటారు. దొంగతనం చేసేసారు కదా, పిచ్చిది పెట్టేసి బంగారపుది తెచ్చేసారు, ఇంకెందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, బంగారపుది మేలి బంగారం హారం వచ్చేసింది అనుకున్నారు అనమాట. 10 ఏళ్ళు ఉండే నగే కదా, ఇంకెప్పటికీ వాళ్ళ ఇంట్లో బంగారం కొనలేదని గొడవే రాలేదు. పిచ్చి నగనే బంగారపుది అనుకొని అన్ని ఫంక్షన్లకి వాడేశారు. బాగుందా కదా, నచ్చింది, సరదా కదా అంతే. ఇంకొంచెం బాగా చెప్పాల్సింది నేను. బాగా చెప్తావు. బాగుందా? సరే, నచ్చిందంట మా అమ్మకి. కథ కంచికి మనం ఇంటికి, కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి, సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాం మేము. ఇప్పటికైనా స్టార్ట్ చేయండి కామెంట్ పెట్టడం. సరే మరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.